థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. బైక్ ట్యాక్సీ బుకింగ్లో కూడా నువ్వు లొకేషన్ రాంగ్ పెట్టుకుంటావా? గోవల్దొడ్డిలో ఇప్పుడు నాకు రైడ్ వచ్చింది. సో కస్టమర్ ఏం చేసిందంటే ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి, కియన్ రెడ్డి హాస్టల్ అని ఉంటుంది, అక్కడ కస్టమర్ లొకేషన్ పెట్టుకున్నది. ఆమె మెయిన్ రోడ్కి వచ్చి హోండా షోరూమ్ దగ్గర రమ్మంటున్నది. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గాయస్, ప్రజెంట్ టైం వచ్చి 5:46 అవుతుంది. ఇక ఇప్పుడు ర్యాపిడో ఊబర్ ఆన్ చేయాలి. సో 6 o'clockకి ఇంటి నుంచి అయితే బయలుదేరదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ నుంచి క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా ఇక స్టార్ట్ కావాలి. సో 6 గంటలకు స్టార్ట్ అయినామంటే రైడ్లు పడతాయి. ఇక అప్పటి వరకు ఇంట్లోనే వెయిట్ చేయాలి. సో లాస్ట్ వరకు చూస్తే మనం ఎంత అమౌంట్ చేసినాం, ఎన్ని కిలోమీటర్లు పోయినాం, అండ్ ఎటు పోయినాం, ఎట్లా ఎసొంటి కస్టమర్ కనిపించారు, అన్నీ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అవన్నీ పక్కన పడేసి వీడియో మొత్తం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. ఓకేనా గైస్, ఇక ఊబర్ ఆన్ చేస్తున్నా. ఊబర్ ఆన్, దాని తర్వాత ర్యాపిడో ఆన్. సో గైస్, ఊబర్ అండ్ ర్యాపిడో ఆన్ చేసినాను. ప్రజెంట్ రీడింగ్ వచ్చి 3,408 కిలోమీటర్స్. సో మనకి ఎండింగ్ అయ్యే వరకు ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది ఏం కథ అని చెప్పి లాస్ట్ వరకు చూసి అర్థమైతే. ఓకేనా, మనకి ఊబర్ నుంచి ఒక రైడ్ అయితే వచ్చేసింది. అయితే ర్యాపిడో నుంచి ఎందుకు పడతలేవు అర్థమవుతలే సరిగ్గా. 85 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది, 8.5 కిలోమీటర్స్. సో పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. నియర్ బై ఉన్నది కస్టమర్. చలో, కస్టమర్ రేట్ వచ్చి వెయిట్ చేస్తుందేమో అనుకున్నా. మేడం మెసేజ్ చేసింది ఏంటంటే వస్తున్నా 5 నిమిషాలు ఆగండి అని మెసేజ్ చేసింది. మరి ఏడుంది నాకు తెలిసి మియాపూర్ సర్కిల్ దగ్గర ఉండొచ్చేమో అనుకుంటున్నా. సరే, శారదాదేవి. ఓకే, పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఊబర్లో ఎంతసేపు వెయిట్ చేసినా సరే కానీ వెయిటింగ్ అమౌంట్ అనేది తీయడు. సో అదే మనకి ర్యాపిడోలో ఎట్లా అంటే ఆఫ్టర్ 3 minutes, అంటే మనం 3 minutes తర్వాత వెయిట్ చేసినాం అనుకో కస్టమర్కి, కంపెనీ నుంచి ఒక 3 minutes అని చూపిస్తాడు. ఆ 3 minutes కంప్లైంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మనం వెయిట్ చేసినామంటే వెయిట్ చేసిన టైమింగ్కి మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. సో దీంట్లో అయితే ఇస్తలేడు, ఇది మ్యాటరు. దేవి అని ఉంది, ఒక నిమిషం. 28 కూర్చో. కస్టమర్ అయితే పికప్ చేసుకుని పోయి డ్రాప్ చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో ఫ్యూయల్ ఓపించుకోవాలి. ఇక్కడ ఫ్యూయల్ ఓపెన్ అంటే ఫ్యూయల్ అయితే ఓపించుకుందాం, లేదు అనుకుంటే బండి మధ్యలో అయిపోతుంది. ఎందుకు పరిశాన్. 89. థ్యాంక్ యూ. ర్యాపిడో నుంచి ఒక రైడ్ అయితే వచ్చింది, గండిపేట అంట. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. రైడ్లు నిజం చెప్పాలంటే పడతలేవు అసలు, లేట్గా పడుతున్నాయి, ఎందుకు అర్థమవుతలేదు ఏమో. మరి ఏందో ఏమో రే అదరా కాక. సో గాయ్స్, పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. మరి అచ్చా, ఓకే. ఓటీపీ 7596 కూర్చో. 96 మేడం. వన్ సైడ్ కూర్చురు కదా, భయం అయింది. స్పీడ్ పోదామంటే కూడా భయం అవుతుంది. థ్యాంక్ యూ. ఏంది బై, రైడ్లు వేస్తలే, ఏమి వేస్తలే. ఈరోజు వీకెండ్ కాదు, లౌడా కాదు, నీ అమ్మ జీవితం. ఒక రైడ్ పడతలే, 2 రైడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రైడ్లు వేస్తలే, ఏమి వేస్తలే. మా దోస్తుగాడు ఫోన్ చేసి రైడ్లు పడతలేవని వాడన వాటే. నేనేమి గవల్తోటి నేను వెయిట్ చేస్తున్నా అని అనుకున్నా, బుక్ చేసుకుని నన్ను చూస్తున్నావు. సరే వస్తారు ఇద్దరు చూసుకుంటూ పోతురు. ఏంది కాక ఇట్లయితే ఎట్లా చెప్పుండి. రైడ్ లేకపోతే కాకపోనే బాగుంది. అందరు పోయేటోళ్ళు అందరూ వచ్చేటోళ్ళు 10 రూపాయలు ఇస్తుండు, తీసుకొని జేబులో పెట్టుకుంటుండు. ఇన్కమ్ సోర్స్ బాగున్నది కాకదే, కూర్చోవాలి కదా మంచిగా. కాక నీ పనే బాగుంది, ఆరామ్సే కూర్చుంటున్నావు. ఇన్కమ్ సోర్స్ మాత్రం మంచి జనరేట్ చేసుకుంటున్నావు. మా బతుకులే రోడ్ల మీద తిరుగుడు అవుతున్నా కానీ ఇన్కమ్ సోర్స్ లేదు, లవడలేదు. ఊబర్లో రైడ్ అయితే వచ్చింది 11 kilometers అంట. సో 105 అమౌంట్ అయితే వచ్చింది. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం.
ఏమో ఈరోజు పడితే నాకైతే డౌట్ ఉంది, ఎందుకంటే రైడ్లు సరిగ్గా వస్తలేవు కదా. లేకపోతే గౌల్దొడ్లో మస్తు రైడ్లు పడాలి. అసలు గౌల్దొడ్డి వచ్చినామంటే జాలీగా రైడ్లు 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 పడాలి, కానీ గౌల్దొడ్డిలో రైడ్లు లేవు. చలో పోయి కస్టమర్ అనేది పికప్ చేసుకుందాం. ఫుడ్ డెలివరీ అంటే ఒక నడిచిపోతుంది. ఫుడ్ డెలివరీ నువ్వు లొకేషన్ రాంగ్ పెట్టుకున్నావు అంటే ఏదో బై ఛాన్స్లో మిస్టేక్ ఉన్నది అని పెట్టుకోవచ్చు. మరి బైక్ ట్యాక్సీ బుకింగ్లో కూడా నువ్వు లొకేషన్ రాంగ్ పెట్టుకుంటావా? గౌల్దొడ్డిలో ఇప్పుడు నాకు రైడ్ వచ్చింది. సో కస్టమర్ ఏం చేసిందంటే ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి, కేఎన్ రెడ్డి హాస్టల్ అని ఉంటుంది, అక్కడ కస్టమర్ లొకేషన్ పెట్టుకున్నది. ఆమె మెయిన్ రోడ్కి వచ్చి హోండా షోరూమ్ దగ్గర రమ్మంటున్నది. ఆమె మళ్ళీ ఏమంటుంది తెలుసా, అన్న కొంచెం జల్దీ రా అన్న, లేట్ అవుతుంది ఆఫీస్కి అన్నమాట. నువ్వు పెట్టిందే లొకేషన్ తప్పు తల్లి, మళ్ళీ నన్ను రా జల్దీరా అంటే ఎట్లా వస్తారు చెప్పు. హోండా షోరూమ్ ఏడప్ప తాకి అని ఉంది, అక్కడ సైడ్ పెట్టారు మేము లొకేషన్. నా మాట ఒకటి వింటలేదు ఏమే, ఏం చెప్పాలి బా. నేను కూడా వన్ సైడ్ కూర్చున్నది, వన్ సైడ్ కూర్చుంటే భయం అవుతుంది. 106 కంపెనీ హోటల్ మ్యామ్, అపార్ట్మెంటే మహేష్ బాబు ఏ వాళ్ళ? ఓహో दोनों सेम डिज़ाइन है मैम? हाँ दोनों है। अच्छा थैंक यू. कैश हाँ चेंज ले फ़ोन पे सा अच्छा. ఊబర్లో రైడ్ అవుతూ వచ్చింది. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. అండ్ 15 కిలోమీటర్స్ 147 అయితే అమౌంట్ అయితే వచ్చింది. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. అడ్రస్ ఏడుందో తెలియదు మళ్ళా. 144 థ్యాంక్ యూ గాయ్స్. మనకి ర్యాపిడోలో ఒక రైడ్ అయితే వచ్చేసింది. సో పార్సల్ పికప్ అంట, పోయి కస్టమర్ దగ్గరికి పోయి పార్సల్ అయితే తీసుకుందాం. అండ్ ఊబర్లో రైడ్ కూడా వచ్చింది 16 కిలోమీటర్లు 168 ఎంత వచ్చింది అమౌంట్. సో ఎందుకు ర్యాపిడో పోతున్నా అంటే ఐటమ్ కాబట్టి ఇక 14 కిలోమీటర్ పర్లేదు. పికప్ వచ్చే 4 కిలోమీటర్లు పోతున్నా ర్యాపిడోది. టోటల్ 18 కిలోమీటర్స్ కదా, 18 కిలోమీటర్స్ పార్సల్. కానీ కొంచెం బండికి బరువు ఉండదు కదా, సో అందుకోసమే ర్యాపిడో అయితే యాక్సెప్ట్ చేసిన. చలో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1.8 కిలోమీటర్స్ ఉంది కస్టమర్ ఐటమ్ పికప్ చేసుకోవడానికి. రెండు బ్యాగులా ఎక్కడ దాంట్లో ఏముంది? రెండు ఒక దగ్గర ఉంటేనా తీసుకెళ్తానన్నా. ఉంటుంది ఒక నిమిషం. క్యాష్ అక్కడనే ఇస్తారు కదా? 172 సార్. ఇది నార్మల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తారేమో క్యాష్, అక్కడ డెలివరీ చేసిన తర్వాత ఇస్తారేమో. ఇక్కడ ఇస్తారా? ఓకేలే ఉండనా ఆ 2%. అది తెలిసి మీది పోలీసు వాళ్ళు చూసిరా అంటే మీరు ముగ్గురు ఒకటే దగ్గర వాళ్ళ కొడతారు. కొత్త బండి, ఒకరికి హెల్మెట్ ఉంది, ఇంకిద్దరికి హెల్మెట్ లేదు. పక్క చెప్తున్నా పోలీసు వాళ్ళు దొరికిర్రనుకో మీకు ఉంటుంది నాకు తెలిసి. ఆల్రెడీ ఇప్పటిదాకానే పోలీసు వాళ్ళు మిమ్మల్ని పిలిచిరు, మీరు వలకలేరు. దీనికి పోయే దారిలో పోలీసు వాళ్ళు కనిపించారంటే మీకు చుక్కలే చూపిస్తారు చూడండి. ఎందుకురా పాపం దాన్ని సాగా దుబ్బుతుర్రు పాపం. నేను కూడా అదే బండి వాడుతున్నా కదరా, ఎందుకు అంతగానం పాపం దాన్ని. రమ్య మేడమా? రమ్య ఓటీ చెప్పండి మేడం. ఓటీపీ వచ్చింది చెప్పాలంటున్నా.
85 దీనిలో వేసేయండి, దాంట్లో వద్దు. అందులో వేస్తే వాడు అటే తీసుకుంటాడు, ఇక నాకు రావు అవి కావు. అంటే దాంట్లో మాకు లిమిట్ ఉంటుంది 300 రూపీస్ అని చెప్పేసి. మేము దాన్ని కాకనే ముందే మాకు వస్తే మేము ఎప్పుడంటే అప్పుడు దాన్ని రీఛార్జ్ చేసుకుంటాం అనమాట. రీఛార్జ్ చేసుకోవాలి మీరు. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఊబర్లో వచ్చి 327 అండ్ ర్యాపిడో వచ్చి 400, 300, 400, 700, ఇంకా 300 చేసుకోవాలి. చూసాం మళ్ళా. కాకా దిమాగ్ ఖరాబ్ అవుతుంది కాక, ఏం చేయాలి అర్థమవుతలే. రైడ్లు వేస్తలే, ఏం వేస్తలే, పిచ్చి లేపుతున్నాడు. ర్యాపిడో కూడా వేస్తలేడు, ఊబర్ కూడా వేస్తలే. 700 అయింది, నేనే 300 పెట్రోల్ ఓపించిన. ఏం చేయాలి అర్థమవుతలే. ఆల్రెడీ నేను 90 కిలోమీటర్స్ తిరిగిన, 90+ అయిపోయింది, అయినా రైడ్లు వేస్తలే. ఏం చేయాలి అర్థమవుతలే. ఏమీ చేతురా స్వామి, ఏమీ చేతు. రైడ్లు వేస్తే నన్ను రైడ్లు పికప్ చేసుకొని పోయేటప్పుడు రైడ్ కూడా వేస్తలేడు కాకా. ఒక దగ్గర ఆగినామంటే అసలు రైడ్లు వేస్తలే. నార్మల్గా తిరుగుతే రైడ్లు వేస్తున్నాడు. ఓ దగ్గర చెట్టు కిందనో ఎన్నో దగ్గర కూర్చున్నామంటే అసలు మనం అక్కడి నుంచి కదిలేంత వరకు రైడ్లు వేస్తాను లేడు. ఇప్పుడు నేను ఆడ నుంచి ఇప్పుడు ఇక్కడ వస్తున్నా, ఆయన రైడ్లు వేస్తలే. ఏం చేస్తే రైడ్లు వేస్తావురా నువ్వు? అసలు చెప్పు, ఏం చేస్తే రైడ్లు వేస్తావు?